హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అని మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఇది మన టాపిక్ ఏంటంటే ఒక 10,000 బెస్ట్ మొబైల్ మీకు కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే మొబైల్లో చూసుకుంటే మాత్రం బెస్ట్ ఏ ఫీచర్స్ ఉన్నాయి విత్ మన గేమింగ్ ఇందులో మనం చూసుకుంటే మాత్రం 90 FPS గేమింగ్ అనేది సూపర్ హ్యాండిల్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ గేమింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రోసెసర్ కూడా చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది డిస్ప్లే చూసుకున్నా కూడా చాలా బెటర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కాకపోతే దీనికి హైలైట్ ఏంటంటే మనకి డిజైన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక తక్కువ బడ్జెట్ లో మనకు ఒక ప్రీమియం క్వాలిటీ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్ట్ టాపిక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ తో పాటు చాలా బెస్ట్ బడ్జెట్ లో ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది కాబట్టి మీకు తమిళ చూస్తే అర్థమవుతుంది ఆ మొబైల్ అనేది ఏందనేది. అండ్ ఫీచర్స్ అనేది ఇందులో తెలుసుకుందాం. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, ఇది మనకు 10,000 వాల్యూ ఫర్ మనీ మొబైల్ అది కూడా కాదా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దాని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక రాయల్టీ కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ కు లుక్ అట్రాక్టివ్ అనేది ఏంటంటే కెమెరా దగ్గర ఒక గోల్డ్ కలర్ రింగ్ అయితే కనిపిస్తుంది. చాలా బెటర్ గా ఉంది. అయితే నాకైతే చూడడానికి లుక్ కూడా చాలా బెటర్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ డిజైన్ అయినా విత్ మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయినా మొత్తం చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకున్న మాత్రం స్లిమ్లెస్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. నన్ను అడిగితే మాత్రం చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు డిజైన్ చూసుకుంటే. ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు, మరి డిజైన్ చూపిస్తున్నారు ఈ మొబైల్ ఏంటి అనేది. మొబైల్ చూసుకుంటే మాత్రం ఇంచ్ నుంచి హార్ట్ 60 అని చెప్పుకోవచ్చు. 5G ప్లస్ మొబైల్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చి మాత్రం 10,500 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. ఇది కార్డ్ ఆఫర్ లో చూసుకుంటే మాత్రం 500 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా 10,000 అయితే లభించే అవకాశం ఉంది. అది కూడా మనకి 6GB RAM 128 వచ్చి 10,000 రూపీస్ అయితే లభించే అవకాశం ఉంది. అది కూడా 5G మొబైల్ ఫ్రెండ్స్. ఈ 10,000 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని పూర్తి న్యూస్ అయితే తెలుసుకుందాం. ఎందుకంటే మనకి 10,000 లో చూసుకుని మాత్రం వీళ్ళు ఏమేమి ఫెసిలికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది వాల్యూ ఫర్ మనీ ఫెసిలికేషన్ అవుతాయా కావాలి, పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. పూర్తి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది ఫ్రెండ్స్. ఈ డిజైన్ విషయం అయితే మీకు క్లారిటీ వచ్చింది. చాలా బెటర్ గా ఉంది అయితే నేను అనుకుంటున్నాను డిజైన్ చూసుకుంటే మాత్రం. అలాగే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్. ఏ మొబైల్ కైనా హార్ట్ అనేది ప్రోసెసర్ కాబట్టి ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ డైమెన్షన్ నుంచి మాత్రం 7020 ప్రోసెసర్ లభిస్తుంది. దీనికి క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.2 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీద కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు ఒక ప్లస్ పాయింట్ యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్స్ బూస్ట్ అనేది ఒక 2 పాయింట్ అయితే ఇందులో ఇంప్రూవ్ చేశారు. కాబట్టి దీంతో పాటు మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ గా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో గేమింగ్ మోడ్ కూడా ఉంది. కాబట్టి మనకి బీజిఎంఐ గేమ్స్ అంటే మనకి 90 FPS గేమ్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. అంటే మనకి 90 FPS గేమింగ్ అనేది హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే 10,000 ఒక బీజిఎంఐ గేమ్స్ ఆడుకుంటే ఒక 90 FPS చాలా స్మూత్లీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం దీని అయితే తప్పకుండా చూడండి. అది కూడా మీకు కంటిన్యూగా చేసుకుంటే మాత్రం లాగ్ ఇష్యూస్ ఉండే అవకాశం లేదు. ఒకటైతే నోటీస్ చేయండి. మీరు ఒకవేళ 90 FPS గేమ్స్ ఆడుకుంటే మనం బీజిఎంఐ గేమ్స్ ఆడతాం అనుకుంటే మాత్రం దీన్ని ఒక 2 hours 3 hours గేమ్స్ ఆడితే మాత్రం మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉంది. కాకపోతే మీరు కంటిన్యూగా ఒక డే మొత్తం గేమ్స్ ఆడితే మాత్రం మీకు మొబైల్ లాగ్ ఇష్యూస్ కానీ అలాగే హీటింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఒకటైతే నోటీస్ చేయండి. వాళ్ళని దీన్ని చూస్తే మాత్రం నాకైతే ఇది వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ చూసుకున్న మాత్రం ప్రోసెసర్ అనేది కొంచెం బెటర్ అనిపించింది. విత్ వాల్యూ ఫర్ మనీ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో గేమింగ్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. విత్ మల్టీటాస్కింగ్ ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండదు. కాబట్టి చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ లో చూసుకుంటే ఈ ప్రోసెసర్ అయితే నాకు వర్తబుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే వస్తాం మాత్రం 6.67 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. ఇది మనకు 120 GHz లభిస్తుంది. దీని బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 720 అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. కాబట్టి సన్లైట్ లో కొంచెం డీసెంట్ లుక్ అయితే అంటే సన్లైట్ లో మనకి డీసెంట్ విజిబిలిటీ అయితే కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ మనకి మోర్ దెన్ అని చెప్పుకోవచ్చు. 720 బ్రైట్నెస్ అనేది చూసుకుంటే మాత్రం కొంచెం మోర్ దెన్ అని చెప్పుకోవచ్చు వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ చూసుకుంటే. అలాగే మనకి 120 GHz లభిస్తుంది. సెంటర్ పంచ్ హోల్డర్ లభిస్తుంది. అలాగే మనకి చూడడానికి లుక్ కూడా కొంచెం ఓల్డ్ లుక్ అయినా కూడా కొంచెం డీసెంట్ గా ఉండే అవకాశం ఉంది మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే. కాకపోతే డిస్ప్లే ప్రొడక్షన్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏం ప్రొడక్షన్ యూజ్ చేస్తున్నారు. ఇది అలాగే మనకి డిస్ప్లే బెజల్స్ చూసుకున్న కూడా కొంచెం బెటర్ గా ఉన్నాయని చెప్పొచ్చు. బెజల్స్ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. డిస్ప్లే డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. అలాగే డిస్ప్లేలో మైనస్ పాయింట్ అనేది HDR10+ సపోర్ట్ అయితే లేదు. కాబట్టి బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇందులో మనకి HDR10+ సపోర్ట్ కూడా లేదు. 10x కూడా లేదు. కాబట్టి రెండు అయితే షిఫ్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లేదు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభించే అవకాశం ఉంది. ఎల్సీడీ ప్యానల్ కాబట్టి మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. కాబట్టి ఇందులో కూడా మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా డిస్ప్లే చూస్తున్న మాత్రం కొంచెం డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బడ్జెట్ లో బెస్ట్ గేమింగ్ విత్ బెస్ట్ డిస్ప్లే బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలంటే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే. కాకపోతే వీళ్ళు పెట్టిన ప్రైస్ లో ప్రొవైడ్ చేసే ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం కొంచెం డీసెంట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్రైస్ లో మనకు చూసుకున్న మాత్రం చాలా బెటర్ గా అని చెప్పుకోవచ్చు. మనకు మొత్తం అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే ఫ్యూచర్ చూసుకుంటే నాకైతే ఇందులో మనకు డిస్ప్లే కన్నా మనకు ప్రోసెసర్ అయితే
చాలా బెటర్ గా నచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ లో మనకి గేమింగ్ మోడ్ ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మొబైల్ యొక్క హైలైట్ ఏంటంటే మనకి ఏ ఇంక్లూడ్ కూడా ఉంటుంది కాబట్టి ఏ కూడా లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. 10,000 లోపు కూడా మనకి ఏ ఫీచర్స్ అనేవి లభిస్తాయి కాబట్టి ఇది కొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఈ రెండు అయితే కొంచెం బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం ఈ రెండు కెమెరాస్ యూజ్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు. కాకపోతే మనకి ఫుల్ హెచ్డీ 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఓఎస్ కూడా లభిస్తుంది కాబట్టి కెమెరా దగ్గర కొంచెం డీసెంట్ కెమెరాస్ అయితే అనుకోవచ్చు. బ్యాక్ సైడ్ డ్యూయల్ వీడియో రికార్డ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు మనకి కెమెరా దగ్గర చూసుకుంటే. అలాగే నైట్ మోడ్స్ అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసే అవకాశం ఉంటుంది కాబట్టి కెమెరాలో కొంచెం ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా వీళ్ళు పెట్టిన ప్రైస్ లో చూసుకుంటే మాత్రం కెమెరాస్ కొంచెం వర్కబుల్ అనిపించింది బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే. అలాగే సెల్ఫీ కెమెరా చూసుకుంటే ఫ్రెండ్స్, అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టిన ప్రైస్ లో కనీసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చినా కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉంది. మొబైల్ ఇంకొంచెం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే ఇందులో మనకు ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి సెల్ఫీ కెమెరాలో మనకి ఓఎస్ వీడియో రికార్డింగ్ రియల్ వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అనేది బ్యాక్ సైడ్ కెమెరా అయితే కొంచెం డీసెంట్ గా వర్క్ అవుతుంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాబట్టి అందులో ఓఎస్ రికార్డింగ్ ఉంది కాబట్టి కొంచెం బ్యాక్ సైడ్ కెమెరా అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్ అనేది బ్యాక్ సైడ్ కెమెరా వర్కబుల్ అనిపించింది. ఫ్రంట్ సైడ్ కొంచెం ఇంక్లూడ్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా ఉండదు. ఫ్రంట్ సైడ్ అట్లీస్ట్ 16 మెగాపిక్సెల్ ఇచ్చినా కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే అలాగే బ్యాటరీ మీద చూసుకుంటే మాత్రం బ్యాటరీలో చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5200 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ మనకి 18 వాట్ ఫ్లాష్ చార్జర్ లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5200 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది కొంచెం వర్కబుల్ అనిపిస్తుంది. హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం మినిమం 1 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ గా జనరల్ యూజింగ్ డైలీ టాస్కింగ్ చేసుకునే వాళ్ళకైతే 1.5 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి మనకి ఎంత లేదన్నా ఒక 1 అవర్ 20 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటే 100% ఛార్జింగ్ ఎక్కడానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ నుంచి 30 మినిట్స్ వరకు అయితే టైం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం మీరు ఎప్పటికైతే నోటీస్ చేయండి. ఫాస్ట్ ఛార్జింగ్ ఓన్లీ 18 వాట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకు ఒక 1 అవర్ 20 నుంచి 1 అవర్ 30 మినిట్స్ లో మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అని చూసుకుంటే మినిమం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్ లో చూసుకుంటే నాకైతే బ్యాటరీ నచ్చింది. విత్ మనకు కెమెరాస్ బ్యాక్ సైడ్ కెమెరా నచ్చింది. విత్ మనకు డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అనిపించింది. ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ అనిపించింది. ఇవి 4 అయితే నాకు చాలా బెటర్ గా నచ్చింది. విత్ వీటితో పాటు నాకు డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మిగతా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం దీనిలో ఒక ఫ్యూచర్ అనేది చాలా హైలైట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వన్ ట్యాప్ బటన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఒకటేసారి బటన్ అనేది ఒక సైడ్ బటన్ అయితే ఒకటి ఇచ్చారు. అందులో చూసుకుంటే మాత్రం ఫీచర్స్ అనేది చాలా అమేజింగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అందులో 30 యాప్స్ వరకు అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. విత్ మనకు ఆ బటన్ లో చూసుకున్న ఒక టచ్ లో మనకి ఏమేమి యాప్ కావాలో మనకు అందులో వెళ్ళిపోవచ్చు. చాలా బెటర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్ అయితే నాకు చాలా బెటర్ గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే పెట్టండి. దాని ఫీచర్ ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో ఆండ్రాయిడ్ విషయం కోసం మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. మనకు XOS కూడా 15 లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుని మాత్రం వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మేబీ 1+2 years అయితే అప్డేట్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మేబీ 2+3 years అయితే తీసుకొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్. అలాగే రోమ్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ మనకి 6 GB ర్యామ్ లభిస్తుంది. విత్ మనకి 128 GB లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. విత్ మనకి హైబ్రిడ్ సాఫ్ట్వేర్ లభిస్తుంది కాబట్టి ఒకటేసారి 2 సిమ్ కార్డులు వేసుకునే అవకాశం ఉంది. అలాగే మనకి ఇందులో ఒక టాప్ వేరియంట్ వచ్చి మాత్రం 12 GB వరకు అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి 12 GB లో చూసుకున్న మాత్రం LPDDR5X ర్యామ్ తోటి అయితే లభించే అవకాశం ఉంది. 6 GB లో చూసుకున్న మాత్రం LPDDR4X ర్యామ్ తో లభించే అవకాశం ఉంది. ఎప్పుడైతే నోటీస్ చేయండి. మీకు LPDDR5X ర్యామ్ కావాలనుకుంటే మాత్రం టాప్ మోడల్కి వెళ్ళిపోండి. లేదు మాకు LPDDR4X ర్యామ్ కావాలనుకుంటే మాత్రం ఒక బేసిక్ మోడల్ అయితే రండి. 6 GB ర్యామ్ వేరియంట్ వచ్చి ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ చూసుకున్న మాత్రం చాలా బెటర్ గానే ఉండే అవకాశం ఉంది. మీకు ర్యామ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అని కాకండి చాలా బెటర్ గా అయితే వర్కబుల్ అనిపిస్తే ఫాస్ట్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి మొబైల్ చూసుకునే కొంచెం వర్కబుల్ మొబైల్ అయితే అని చెప్పుకోవచ్చు. 10,000 చూసుకుంటే మాత్రం మనకి ఇలాంటి స్పెసిఫికేషన్ అయితే ఏ కంపెనీ అయితే ప్రొవైడ్ చేయదు కాబట్టి ఇందులో ఇన్ఫ్లిక్స్ చూసుకునే మాత్రం ఇన్ఫ్లిక్స్ హాట్ 60 లో చూసుకునే మాత్రం చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా వర్కబుల్ స్పెసిఫికేషన్ అయితే నేను అనుకుంటున్నాను. వీళ్ళు పెట్టిన ప్రైస్ చూసుకుంటే. అలాగే ఇందులో మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్స్ అలాగే స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. ఐరిస్ ఆడియో అయితే కొంచెం సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఐపీ రేటింగ్ పరంగా చూసుకునే మాత్రం
IP64 రేటింగ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటర్ లో మనకి మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది. అంటే చిన్న చిన్న రెయిన్ వాటర్ అయితే మొబైల్ సర్వే అవుతుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా ఉన్నాయి. అలాగే మనకి ఇందులో ఏ ఇంటెలిజెంట్ కూడా ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో కూడా మనకి ఏ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి కాబట్టి ఇది కొంచెం మోర్ దెన్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంటెక్స్ R60 లో చూసుకుంటే ఓవరాల్ గా ఫ్రెండ్స్ వీటి ఫీచర్ చూసుకుంటే మాత్రం ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్ 10,500 రూపీస్ లో చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మనకి 10,500 రూపీస్ లో చాలా వర్తబుల్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. నా తరఫున చూసుకుని నేను అయితే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఒకవేళ మీకు బడ్జెట్ 10,000 లో బెస్ట్ 5G మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీని అయితే తప్పకుండా సజెషన్ చేస్తాను. ఎందుకంటే మీకు ఇందులో మనకి గేమింగ్ కూడా చాలా బెటర్ గా ఆడుకోవచ్చు. ఇది మల్టీటాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. కెమెరాస్ లుక్ కూడా కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. డిస్ప్లే క్వాలిటీ కూడా కొంచెం బెటర్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. అన్ని మనకి చాలా బెటర్ గా నచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ అయితే మనకి 10,000 చూసుకుని మాత్రం దీనికన్నా వేరే మొబైల్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు అని ఐడియా ఉంటే మాత్రం దాని మొబైల్ ఒకసారి కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీనికన్నా మీకు ఏదైనా మొబైల్ బెటర్ అనిపిస్తే మాత్రం 10,000 లో దాన్ని ఏమైతే ఒకసారి కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దాని గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చేస్తాను. ఇందులో మనకి ఏది తీసుకుంటే బెటర్ అనేది ఓవరాల్ గా నన్ను అడిగితే మాత్రం 10,500 రూపీస్ లో చూసుకుని చాలా వర్తబుల్ మొబైల్ ఇది కాదా అవునా అనుకుంటే మాత్రం నాకైతే చాలా బెటర్ గా అనిపించింది. నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చాలనే రూల్ అయితే లేదు కాబట్టి మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. దీని గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అది కూడా తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ మొబైల్ తీసుకున్న మాత్రం సేల్స్ విషయానికి వస్తే మాత్రం జూలై 17 16 సేల్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో దీని అయితే ఒకసారి తప్పకుండా లుక్ అయితే మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కాల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ విన్నారని మీరు చూసిన టెక్నికల్ అర్థం తెలుగు మీకు ఈ మొబైల్ గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మరో కొత్త మొబైల్ కొత్త విషయంలో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.